మీ అందరికీ నేను ఒక వీడియో చూపిస్తా. ఒక్కసారి ఆ వీడియో చూశాక మీ అందరి రియాక్షన్ ఏంటో, మీరు అసలు ఆ మాటల పైన మీరు ఎలా స్వీకరిస్తారో దయచేసి ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కామెంట్ చేయండి ఇవన్నీ అన్నాం, కానీ ఈమె మాట్లాడిన మాటలు విన్నాక ఒక్క క్షణం అయితే ఇదేంటి ఇట్లా కూడా మాట్లాడతారా లక్ష్మి గారు, ఏంటండి ఇది అనిపించింది. ఈమె గతంలో మహాన్యూస్ యాంకర్గా పనిచేశారు, ఇప్పుడు సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుతూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు విన్నాక మంచి కమ్మోళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ సమాజం పట్ల చిత్తశుద్ధి, ఈ సమాజానికి సేవాభావంతో ఏదైనా చేయాలనుకునే వాళ్ళు, ఈ సమాజంలో కులాలు మతాలు అన్నీ రూపుమారిపోయి పూర్తి స్థాయిలో ఒక తాటి మీద మనుషులు జన్మ మనందరం అని ఆలోచించే వాళ్ళు, వాళ్ళకి కూడా మైనస్ అవుతుంది ఇటువంటి వ్యాఖ్యలు గుండా. నిజంగా నిన్న మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు నేను అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను 5 అంటూ ఉంటారు. ఆ వాటితోనే సగం తలనొప్పి పడుతుంటే ఈ లక్ష్మి గారు అన్న మాటలతోటి రేపొద్దుటి నుంచి సంక్రాంతి ఒకరి పండగ, దసరా ఒకరి పండగ, క్రిస్మస్ ఒకరి పండగ, లేకపోతే ఈ పండగలు పంచుకోవాలి. ఇంకా పండగలు కూడా ఏదైతే రిలీజియన్ బేసిస్ పండగ నుంచి కులాల బేసిస్ మీద పండగలు వస్తాయి చూడు, అట్లా పంచుకోవాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమేమన్నారు. ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. వడ్లు చేతికి అందుతాయి, పొంగళ్ళు చేసుకుంటారు, చెరుకు గడలు, కొత్త కందులు ఇవన్నీ చేతికి అందే సమయం. ఇంకా నెల రోజుల్లో మామిడి పంట పూత తొడగడానికి సిద్ధమవుతున్న సమయం. ఎద్దుల పోటీలు, కోడి పందాలు, కొబ్బరి పందాలు, ఇలా వారి ఆటలు పాటలు కూడా పంటలతో తమ ఇంటి జంతువులతో కలిసే ఉంటాయి. అందుకే సంక్రాంతి కమ్మవారి పండుగగా అయింది. కమ్మవారి పండుగగా ఉండేది. అటు హరిదాసులకి కాదు, ఎవ్వరు ఇంటి ముందుకొచ్చి అడిగినా ఇది లేదనకుండా అన్నం పెట్టే కాలం కమ్మవారి కాలం. అమ్మలక్కలంతా ఒక చోట చేరి కలిసి ఉండే అరిసెలు, జంతికలు. ఈ పండక్కి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ పప్పలు ప్రత్యేకమని కాలేజ్ హాస్టల్స్ లో సందడి చేసే కురవాళ్ళు. అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ. కోడికూర, చిల్లిగారెలతో సందడి చేసే గ్రామాన ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకించి కమ్మవారి అందరికీ కూడా ఈ కమ్మవారి చరిత్ర సందర్భంగా ఈ సంక్రాంతికి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతోంది మీ మగధా న్యూస్. విన్నారా? ఈ మాటలతోటి మోస్ట్ ఎఫెక్టెడ్గా ఎవరు అవుతారు తెలుసా? ఇట్లాంటి మాటలతోటి యువత, ఏదైతే 15 ఏళ్ళ దగ్గర నుంచి 25-30 ఏళ్ళ సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు, వాళ్ళు మోస్ట్ ఎఫెక్టెడ్ అవుతారు. ఎందుకంటే అదే గర్వంతో పక్కన వాళ్ళని చీప్గా చూస్తూ పక్కన వాళ్ళని కొట్టుకునేలాగా మేమిది అని చెప్పి చదువుకునే వయసుల్లోనే, కాలేజీల వయసుల్లోనే ఘర్షణ వాతావరణం దిగేదాన్ని తయారైంది. నేను చదువుకున్న స్కూల్లో, నేను నవోదయలో చదువుకున్నా, మాకు అందరూ సమానమే. అక్కడ ఏ మతం కానీ ఏ కులం కానీ మాకు క్రిస్మస్ పండుగ చేస్తారు, వినాయక చవితి పండుగ చేస్తారు, సంక్రాంతి భోగి మంట అందరం కలిసి వేస్తాం. మాకు ఆ మతాల ఫీలింగు, కులాల ఫీలింగ్ అనేది మాకు ఎప్పుడు తయారు. నేను చదువుకున్న జవహర్ నవోదయ విద్యాలయ. అక్కడ పండగలకు వెళ్ళి రిటర్న్ వస్తున్న సందర్భంలో చాలామంది అన్ని కులాల పండగ చేసుకొని అన్ని తినుబండరాలు తెచ్చుకుంటారు. అలా కమ్మ కులస్తుడు పుల్లోడు ఎవడైతే ఏం తెచ్చాడో అది తెచ్చి అది పోయి మేము వాడి కోసం ఎదురు చూస్తామా? ఇక్కడ క్యాస్ట్ అనేది రెడ్డా, లేకపోతే మాల, మాదిగా, లేకపోతే ఇంకా ఏదైతే బీసీలు, యాదవుల, ఇవన్నీ కాదు అసలు మనకు కావాల్సింది. మనకు అంతిమంగా ఒక తాటి మీద ఉండేవాళ్ళు మానవత్వం కావాలి. కమ్మ, లేకపోతే కాపు, లేకపోతే రెడ్డి, లేకపోతే ఈ గొడవలు ఎందుకు? ఇట్లాంటి వ్యాఖ్యలతోటి ఎంతమంది బాధపడతారు? ఆ యువతను చెడగొట్టడం కాదా ఇది? ఈ వ్యాఖ్యలు నిజంగా మేమే గొప్ప, మా పండగ సంక్రాంతి, మేమే సంక్రాంతి పండుగ తెచ్చాం, మా దగ్గరికి అందరూ వచ్చి అన్నీ తీసుకొని పోతారు హరిదాసులు అంటే. చిన్నప్పుడు కమ్మోళ్ళ ఇంటికే వస్తారా హరిదాసులు? ఇంకెవరింటికి పోరా? సాంప్రదాయం అంటే ఇంకా కమ్మోళ్ళ ఇంటి దగ్గర మొదలైందా? కమ్మ వాళ్ళల్లో గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఆ గొప్ప వాళ్ళ మీద కూడా ద్వేషం పెంచేలాగా ఉంటాయి ఈ వ్యాఖ్యలు అలాగే ఉంటాయి. నిన్న మొన్నదా చంద్రబాబు నాయుడు గారు నేను అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను, నా వల్లే అంటే ఇప్పుడు పండగలు మీరు కనిపెట్టినట్టు అయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అన్నట్టుంది, నాకు బాగా గుర్తు, ఇప్పుడు కాదు 2014-19 వరకు అనుకుంటా, పుట్టింటికి వెళ్ళే సంప్రదాయాన్ని తీసుకొచ్చింది సంక్రాంతి నాడు మేము వెళ్ళటం మూలానే. అప్పుడు మేము పుట్టింటికి వెళ్ళే వాళ్ళం, మమ్మల్ని చూసి అందరూ వెళ్ళేవాళ్ళు అన్నారు సంక్రాంతి పండగకి. నిజంగా ఇటువంటి వ్యాఖ్యలు, ఈమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుంది? యువతని చెడగొడుతున్నారు మీరు.
యువతలో ఆలోచనలు, యువతలో విధానాలు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చెడగొట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో మానసికంగా బైక్ రైడ్లు చేసుకోండి, మీకు అది చేసుకోండి, మీరు ఎంటర్టైన్మెంట్ బైక్ రైడింగ్స్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ లేనిపోని హంగామా సృష్టిస్తూ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆ యువతని పూర్తి స్థాయిలో గంజాయి బానిసలుగా అవుతుంటే కనీసం ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఆ యువత పెడదామని పట్టేటట్టు నాణ్యమైన మద్యాలు కూడా అమ్మేస్తామని ఈ విచ్చలవిడిగా చేయటాలు ఆల్రెడీ సగం నాశనం అయిపోయాం. యువత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నాశనం అవుతానే ఉంది ఇటువంటి వ్యాఖ్యలతోటి. ఇంకొద్దిగా ఇటువంటి వ్యాఖ్యలతోటి నిజంగా ఇటువంటి వ్యాఖ్యలు బహుశా లక్ష్మి గారు మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయ్యండి, ఈ కులాల మీద వీడియోలు చేసుకోండి అంతేగాని ఈ కులమే గొప్ప ఆ కులమే గొప్ప ఇంక వాళ్ళు లేకపోతే ఇంకెవరు లేరు ఏందది మీకు వ్యూస్ కోసం లేకపోతే మీ ఇంకోటి కోసం ఇటువంటిగా చేయాలా? యువతను రెచ్చగొట్టడం తప్పితే ఏమైనా ఉందా? క్లియర్గా ఒకటే మాట్లాడదాం. ఇప్పుడు రాష్ట్రంలో కమ్మ వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, రెడ్లు పర్సంటేజ్ ఎంత ఉంది, అగ్ర కులాలుగా ఏదైతే అంటే మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కులాల పర్సంటేజ్ ఎంత ఉంది? ఏది అగ్రం, ఏది ఈ కుల దరిద్రం ఏంది? 100లో గట్టిగా 4-5% ఉంటారు. ఆ 4-5% మంది మిగిలినోళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఏంది దరిద్రం, ఏంది వ్యాఖ్యలు ఏంటి? నేను హానెస్ట్గా నాకు ఒకటే ఒపీనియన్, నాకు కులం మీద నాకు ఎప్పుడు ఫీలింగ్ ఉండదు. ఎప్పుడైనా కానీ బాధ్యతగా ఏదైనా కానీ అనుకుంటే నాకు చాలామంది కమ్మ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలామంది కాపు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలామంది ఏదైతే ఎస్సీ ఎస్టీ ఫ్రెండ్స్ ఉన్నారు మా వాళ్ళు. ఇప్పటికీ నేను వాళ్ళని అంతే గౌరవిస్తాను, నన్ను వాళ్ళు అంతే గౌరవిస్తారు. నాకు ఎప్పుడు 10th కానీ అంతకుముందు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫ్రెండ్సే ఈ రోజుకి కూడా. మాకు పాలిటిక్స్ మా మధ్య మేము ఎప్పుడు కులాలు ఇవన్నీ ఎప్పుడు పెట్టుకోవాలి. ఎవడి ఒపీనియన్ వాడిది, పర్సనల్గా వాడు గౌరవిస్తాం మేము. కానీ అందరూ అలాగే ఉండరు కదా, బయట వేరు గొడవలు ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఎందుకు? ఇది అయితే కరెక్ట్ కాదు. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు, పండగలు కూడా పంచుకోండి అనేటట్టు కులాలు వైడ్గా ఇటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా చేయొద్దు. ఇంకా డెప్త్లోకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. ఎందుకు అవన్నీ రెచ్చగొట్టుకోవటాలు, ఒక వ్యాఖ్యలు వేయబోతే మాట్లాడి చేయడం అవసరం? ఇవన్నీ ఇంకా ఆఖరి రాగం మాదే పండగ అన్నట్టు అయిపోయింది పరిస్థితి.